హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ 2025 జీఎస్టీలో భారీ మార్పులు. ఇకపై జీఎస్టీలో కేవలం 2 రేట్లు మాత్రమే ఉంటాయి. మరి అవి మనకి లాభమా నష్టమా చూద్దాం. పాత జీఎస్టీ స్లాబ్స్ చూసుకున్నట్టయితే, స్లాబ్స్ మీన్స్ ట్యాక్స్. పాత జీఎస్టీ చూసినట్టయితే 5%, 12%, 18%, 28%గా ఉండేవి. అయితే వాటిని 2025 ఇప్పుడు ఆ ట్యాక్స్ అనేది 5%, 18%గా నిర్ణయించడం జరిగింది. అవసరమైన వస్తువులు అనేవి 5%లోకి వెళ్తాయి, ఎక్కువగా వాడే వస్తువులు అనేవి 18%లోకి వెళ్తాయి. అయితే మళ్ళీ ఇంకొక ఉన్నాయి, ఏవైతే ఆరోగ్యానికి హాని కలిగించేవి ఉన్నవో మరియు సొసైటీకి నష్టం చేసేవైతే ఉన్నాయో వాటిపై 40% ట్యాక్స్ పెంచడం అనేది జరిగింది. ఆ ట్యాక్స్ పెంచడం వల్ల వాటిని నియంత్రించవచ్చు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే లగ్జరీ వస్తువులు లైక్ లగ్జరీ కార్స్, క్యాసినో గేమ్, నెక్స్ట్ గ్యామ్లింగ్ యాక్టివిటీస్, వాటిపై కూడా ట్యాక్స్ అనేది పెంచడం జరిగింది. కాబట్టి ఇక నుంచి మన జిఎస్టీ ట్యాక్స్ అనేది 2 విధాలుగా ఉంటుంది, 5%, 18%. అవి ఏంటంటే అవసరమైన వస్తువులు ఎక్కువగా ఉపయోగించే వాటిపై. మోర్ దెన్ అంటే అవి ఏంటనేవి మనం తెలుసుకున్నాం. ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులు ఎంత చెప్పినా జనాలు వాడతారు కాబట్టి వాటి మీద ట్యాక్స్ విధించి గవర్నమెంట్ ఆ విధంగా అయినా నియంత్రించవచ్చు అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ జిఎస్టీ వల్ల రియల్ ఎస్టేట్ షేర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. మరి ఈ జిఎస్టీ ఈ రేట్లపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.